అందరికీ నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం కురిసిన వంటి వర్షానికి మేము ప్రతి ఒక్క వీధి వార్డంతా తిరగడం జరిగింది. ఆ వార్డులో సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు మీద ఇబ్బంది పడుతున్న జనాలు దృశ్యాలన్నీ మేము మా వీడియో రూపంలో మీకు చూపించినాము. ముఖ్యంగా ఏంటంటే ఒకటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది మధ్యాహ్నము. ఏంది అక్కడ మత శిశు హాస్పిటల్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంది వాడు బయట ఒక చిన్న ఆయన జీవనం సాగించుకోవడానికి ఒక వ్యాపారం పెట్టుకునింది, అంటే కంకి వ్యాపారం పెట్టుకునింది. అకస్మాత్తుగా ఏం జరిగింది, ఒక పెద్ద వృక్షము ఇరిగి కింద పడి దైవచ్చి ఆమెకి ఏమీ కాలేదు. ఆ ఆకుల మధ్యలో కొమ్మల మధ్యలో పడింది కాబట్టి ఆమెకి ఏమీ కాలేదు. ముఖ్యంగా నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తులకి, అంటే ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీద పెద్ద హాస్పిటల్ కాడ నుంచి కాలేజ్ వారు తీసుకోండి ఎక్కడైనా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చిరు వ్యాపారాల కోసము రోడ్డుని ఒక ఇబ్బంది పెడుతున్నారు. అలాగని మీకు కడుపు కొట్టాలనే ఉద్దేశంతో చెప్పట్లేదండి. మన ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్, మన సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. రోడ్ల మీద మీరు పెడతారు, ఎక్కడి నుంచి వచ్చి ఏ బండి గుద్దుతారో తెలియదు, ఎప్పటి నుంచి ఏ వైర్ కట్ అయ్యి కింద పడుతుందో తెలియదు, ఏం వాతావరణం ఏ రకంగా ఉంటుందో మనకు తెలియదు. కానీ మీరేం చేస్తున్నారంటే కేవలం ఒక నెలకి 3,000 నుంచి 4,000 రూపాయలు లాభం కోసం మీరు పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటే మీరు అపాయం ఎటు నుంచి కొని తెచ్చుకుంటున్నారు.
మీరు ఇప్పుడు మున్సిపల్ స్కూల్ ఇప్పుడు సత్యం కాంప్లెక్స్ పైన చాలా కాంప్లెక్స్ వృధాగా పడిపోయినాయి. నేను మున్సిపల్ కమిషనర్ గారికి ప్లస్ కూటమి ప్రభుత్వంలో ఎన్నికైన గెలిచిన ఎమ్మెల్యే పార్థసారథి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. వీళ్ళకి రీజనబుల్ రేట్స్లో అంటే రెంట్స్లో వాళ్ళకి ఇస్తే ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తులు రోడ్ల మీద కాకోకున్నట్ల అక్కడ వచ్చే ఒక షాప్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఇంకోటి వాళ్ళకి ఎక్కడైనా ప్లేసులు చూపిస్తే వాళ్ళు అక్కడ పోయి వ్యాపారాలు చేసుకుంటారు. దీనిలో ఏమవుతుంది, రోడ్డు సమస్య కొంతవరకు ఒక 20 నుంచి 30% క్లియర్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాణహానిలు కాకోకున్నట్లు వాళ్ళు కూడా సేఫ్టీగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నేను ఇప్పుడు డ్రైనేజ్ సమస్యల గురించి చెప్తే బార్పేట్ కావచ్చు, హవానపేట కావచ్చు, మొత్తము సరౌండింగ్ ఇక్కడ మున్సిపాల్ కావచ్చు, ఈ మున్సిపల్ సర్కుల్ అంటే ఇప్పుడు ఎంత మోకాళ్ళెత్తు నీళ్లు పారుతూనే ఉన్నాయన్నమాట. ఒక చిన్న వాటి వర్షం ఒక 15 నిమిషాల నుంచి ఒక 20 నిమిషాలు వర్షం పడినా చాలు మనకు మోకాళ్ళెత్తు నీళ్లు. కాకపోతే మనకు మున్సిపాలిటీ చరిత్రకి ఏముందంటే అందరూ ఏమంటారంటే 140 నుంచి 150 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి అంటారు. కానీ చరిత్ర కేవలం చరిత్రగానే ఉంది కానీ ఎటువంటి మన ఆదోనిలో స్థితిగతులు మారటం లేదు, పరిస్థితులు మారటం లేదు. ఇది మనకి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా నిన్న వర్షం పడిన దానికే మొత్తం రోడ్స్ అన్ని సర్వే చేశారు. శ్రీనివాస్ భవన్ గారి నుంచి పెద్ద మసీద్ వరకు ఆయన అంతా పరిశీలించారు. సరే ఆయన ఏమంటున్నారు, ఫస్ట్ రోడ్స్ డిస్టర్బెన్స్ ఉన్నాయి, డిస్టర్బెన్స్ కాకోకున్నట్ల ఆయన చేస్తానని ముందు వచ్చిన వ్యక్తికి అందరూ సహకరిద్దాం. కేవలం ఒక అధికారుల దృష్టిలో ఒక నాయకుల దృష్టిలో చేతిలో కూడా కాదు, ఇది చైతన్యం కూడా మనలో పబ్లిక్లో కూడా రావాలి. అలాగ అన్నప్పుడే మన ఆదోని స్థితిగతులు మార్పు వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2 రోజుల నుంచి ఒక పుకారు వచ్చింది, చెప్పండి గారు బీజేపీలో చేరబోతున్నారు అని వచ్చింది. నేను చెప్పేది ఏమంటే పోయిన 5 సంవత్సరాల్లో ఏసారి కూడా ఆమె ఎక్కువగా ప్రెస్ మీట్లు కానీ ఏమైనా మాట్లాడింది లేదు. అంటే నేను చెప్పేది ఏమంటే చదువుకున్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా, అంటే దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ గౌస్ గారు. ఒకటి ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్లో ఉన్నప్పుడు చేసిందంటూ ఏమీ లేదు, అలాగని బీజేపీలో వచ్చినారా అని చెప్తే ఇంకా రాలేదు. ఏమంటే కేవలం వార్తగానే ఉంది. కానీ బీజేపీలో వచ్చిన తర్వాత వచ్చి ఆయన వైఎస్ఆర్లో ఉన్నా కానీ వాళ్ళ నుంచి ఏం లేదు. ఎందుకు లేదని చెప్తున్నాం అంటే ముఖ్యంగా ఏంటంటే మా చైర్పర్సన్ గారు ఎంతవరకు చదువుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఐడియా అనేది వాళ్ళకి లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వాళ్ళు చైర్పర్సన్ సీట్లో కూర్చొని ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చిన్న వర్షాలు జరిగినప్పుడు కూడా అక్కడ వీక్షించింది లేదు, ఎక్కడ తిరిగింది లేదు. మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. సో మరి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నామంటే నెక్స్ట్ పబ్లిక్లో అవేర్నెస్ కూడా ఏంటంటే నెక్స్ట్ జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఒక ఎడ్యుకేటర్కి సీట్ ఇస్తే మాత్రం అక్కడ కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఆదోని అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఆదోనిలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే ఉద్యోగాలు లేకున్నట్లు. అలాంటిది పార్థసారథి గారు అలా చదువుకున్న వాళ్ళని ఎంచి ఆదోని డెవలప్మెంట్ గురించి మీరు కూడా వర్క్ చేయండి అని పిలిపించే కదా అని నేను సరే. కూటమి ప్రభుత్వం గెలిచి 2 నెలల నుంచి 3 నెలలకు అడుగు పెట్టిందండి. ఇప్పుడు మేము ఏం జరుగుతుందనేది ముందు ఏం జరుగుతుందని ఇప్పుడే చెప్పలేము. కానీ కాకపోతే అంటే నెక్స్ట్ ఇంకా మన కౌన్సిల్ ఎలక్షన్స్ రావడానికి ఇంకా 2 సంవత్సరాల వ్యవధి ఉంది. కాబట్టి ఇకపైన ఇప్పుడు అందరు నాయకులు అందరూ వస్తున్నారు. కాకపోతే పార్థసారథి గారు కూటమిలో ఉన్న అభ్యర్థులు అంటే టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఎవరికైనా సీట్లు ఏ వార్డులో ఎక్కడెక్కడ ఇవ్వాలనుకున్నా కానీ ఒక చదువుకున్న వ్యక్తికి ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ అండి. నా పేరు ఖాజా ఆదోని. అంటే మున్సిపల్ ఆఫీస్ లోపల పోయే ఎంట్రన్స్లో ఒక వృక్షం పడి కింద పడింది. దాదాపు మున్సిపల్ సంబంధించిన వర్కర్స్ అందరూ పోతున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు లేరు, కానీ ఆ వెహికల్లో ఎవరైతే చార్జ్ తీసుకున్నారో మేడం గారు కూడా ఇట్లే పోవడం జరిగింది. కానీ దీన్ని చూసి ఇట్లే వెళ్ళిపోయినారు తప్ప దీన్ని చూసి ఇమీడియట్లీ ఫోన్ చేసి దీన్ని కట్ చేపిస్తే బాగుంటుందని చెప్పి ఎవరు అనుకోలేదు. అంటే వీళ్ళు ఎవరి మీద పడాలా, ఏదైనా హాని జరిగేంత వరకు వీళ్ళు రియాక్ట్ కారా అని చెప్పి నా ఒపీనియన్ అండి. ఎక్కడ సార్ ఉండేది చెట్టు? మున్సిపల్ ఆఫీస్ ఎదురండి. ఇది మున్సిపల్ ఆఫీస్, దాని ఎదురుగా చెట్టు వృక్షం పడింది. కమిషనర్ కార్యాలయం ఎదురు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు,
చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.